రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రాలు, అద్వితీయుడా వందనాలు, ఆరాధ్యనీయుడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, ఉదయకాలం నుంచి ఈ రాత్రి క్షణము వరకు ప్రభువా, ఒక్క క్షణము కూడా మమ్మల్ని విడిచిపెట్టక కాపాడిన దేవుడవు తండ్రి, రక్షించిన దేవుడవు ప్రభువా, మీ రక్షణ అనుగ్రహించిన దేవుడవు నాయనా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఈ రాత్రిన సజీవంగా ఉన్నాము నాయన. మరొకసారి మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించుకొనగలుగుతున్నాం తండ్రి. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, ఈ రోజున మా ప్రయాణాలను దీవించారయ్యా. అపాయాలు, ప్రమాదాలను అన్నిటినీ తప్పించారు ప్రభువా. మా ప్రతి పనిని ఆశీర్వదించారు, మమ్మల్ని బలపరిచారు, మమ్మల్ని స్థిరపరిచారు. అయ్యా, మేము చేస్తున్న ప్రతి పనిలోనూ మాకు దీవెనలను దయచేశారు నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను బలంతో నింపినందుకు, శక్తితో నింపినందుకు, జ్ఞానంతో నింపినందుకు ప్రభువా, కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను మీకే చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నా శ్రమలలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అని కీర్తనల గ్రంథము 120వ కీర్తన 1వ వచనం ద్వారా ప్రభువా మాకు తెలియజేస్తున్నారు. అవునయ్యా, శ్రమలలో మొర పెడుతూ ఉండగా నాయన జవాబు ఇచ్చే దేవుడవు తండ్రి. మనుషులకు ఎన్నో సార్లు అయ్యా మా సమస్య చెప్పి ఉన్నాము అయ్యా, మా బంధువులకు చెప్పాము, మా స్నేహితులకు చెప్పాము, మా ఇరుగు పొరుగు వారికి చెప్పాము తండ్రి. అయ్యా, అయినప్పటికీ నాయన మాకు సమాధానం రాలేదు, మాకు ఎటువంటి సహాయం రాలేదు. కానీ నాయన, మా శ్రమల్లో మీకు మొర్ర పెట్టినట్లయితే మా జీవితాన్ని మీరు మారుస్తారని, అయ్యా మాకు సహాయమును అనుగ్రహిస్తారని చాలా సుస్పష్టంగా ఈ రాత్రిన మాకు తండ్రి మీ యొక్క వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నందుకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎవరైతే బిడ్డలు ప్రతి రోజున ఈ రాత్రి కాల ప్రార్థనలు ఏకీభవిస్తూ అయా వారి జీవితాల్లో అద్భుతాలు, మేలులు చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డ గురించి మొరబెడుతున్నాం నాయన. వారు నమ్ముతుండగా, వారి ప్రార్థనలో చేరి విశ్వసిస్తూ ఉండగా వారి జీవితాల్లోనూ కూడా నాయన అద్భుత కార్యములను మీరు జరిగించమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అయా ప్రార్థిస్తున్నాం నాయన. అనారోగ్యంతో బిడ్డలు ఉన్నారు తండ్రి, వారి ఎడల మీ కరుణ కుమ్మరించండి ప్రభువా. అయా భయంకరమైన రోగాలు నాయన, ప్రాణాంతకరమైన రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు, ఎన్నో హాస్పిటల్స్, ఎన్నో ప్రాంతాలకి వారు తిరిగినప్పటికీ నాయన స్వస్థత లేని స్థితిలో ఉన్నారు. వారి ఎడల మీ కృప దయచేయండి, వారిని దర్శించండి. మైగ్రేన్ తలనొప్పి నుంచి విడుదల దయచేయండి అయా. హెడ్ఏక్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. కంటి సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. చెవి సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. గొంతు సమస్యలతో ఎవరైతే ఉన్నారో ఆ ప్రభువా సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి తండ్రి. ఎస్ లార్డ్, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా తండ్రి విడుదల అనుగ్రహించండి. నరాల బలహీనత నుంచి విడుదల దయచేయండి అయ్యా. ఎవరైతే లంగ్స్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారో, కిడ్నీ ప్రాబ్లమ్స్ తో ఉన్నారో ప్రభు, లివర్ సమస్యలతో ఉన్నారో అయ్యా దయ చూపించండి, స్వస్థత అనుగ్రహించండి తండ్రి. మోకాల నొప్పుల నుంచి స్వస్థత అనుగ్రహించండి ప్రభువా. అయ్యా ఎవరైతే స్కిన్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారో నాయన, ఆ యొక్క చర్మాన్ని తండ్రి మంచిగా మార్చండి. ఎవరైతే బ్లడ్ సమస్యలతో ఉన్నారో ఆ రక్తాన్ని మీరు పరిశుద్ధపరచండి నాయన. అయా ప్రార్థిస్తున్నాం. ఎవరైతే బీపీ, షుగర్, థైరాయిడ్స్ తో ఉన్నారో నాయన అన్ని కూడా నార్మల్ లెవెల్లో రావడానికి కృప దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, ప్రార్థిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఆర్థరైటిస్ తో ఉన్నారు, పీసీఓడి సమస్యలతో ఉన్నారు అయా వారిని కూడా దర్శించి విడిపించండి అయా. పెరాలసిస్ నుంచి విడుదల దయచేయండి అయా. అదే విధంగా అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతున్నారు అయా, వారందరికీ యేసు నామములో సంపూర్ణ విడుదల వచ్చును గాకని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అదే విధంగా ఎవరైతే డిప్రెషన్ లో, మానసికమైన ఒత్తిడిలో ఉన్నారో వారి పని భారాన్ని బట్టి, కుటుంబ భారాన్ని బట్టి ఈ రాత్రి కాలంలో దుఃఖిస్తున్నారో వారి జీవితంలో కూడా తండ్రి అద్భుతాన్ని జరిగించండి, నెమ్మదిని అనుగ్రహించండి అయా. కుటుంబంలో మారు మనసు లేని వ్యక్తులను బట్టి కుటుంబం అంతా కూడా చల్లా చెదురైపోతుండగా, అశాంతితో జీవిస్తుండగా ఆ కుటుంబాలను దర్శించండి ప్రభువా. నెమ్మదిని దయచేయండి. భార్య భర్తల మధ్య అపవాది రగిల్చిన ఆ చిచ్చును ఆర్పివేయండి అయా. రక్త సంబంధికుల మధ్యన ఆ యొక్క గొడవల నుంచి విడిపించండి. తల్లిదండ్రులకు లోబడే హృదయం, మనసును
ప్రతి యవన బిడ్డకు దయచేయండి నాయన. దుర్వ్యసనాల్లో ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామంలో ఆ వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. నాయన వివిధ దేశాల్లో ఉంటున్నారు, వారిని దీవించండి ప్రభువా. చదువులను, వ్యాపారాలను, ఉద్యోగాలను అన్నిటినీ దీవించండి ప్రభువా. క్షేమాన్ని వారికి అనుగ్రహించండి. ఆయా విదేశాలు వెళ్తూ ఉన్నారు నాయన, వారి ఇమిగ్రేషన్స్ విషయంలో, వారి పాస్పోర్ట్స్ విషయంలో, అయా వారి యొక్క వీసా ఇంటర్వ్యూస్ విషయంలో సహాయం దయచేయండి నాయన. అయా ప్రభు రాత్రి కాలంలో ప్రయాణిస్తున్న వారిని బట్టి అడుగుతున్నాం, పనులు చేసుకుంటున్నారు వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. రక్షణ వారికి అనుగ్రహించండి, క్షేమాన్ని వారికి దయచేయండి ప్రభువా. గర్భఫలం లేని ప్రతి బిడ్డను తాకి గర్భఫలం దయచేయమని అడుగుతున్నాం. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచమని బ్రతిమాలుకుంటున్నాం. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయమును బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అదే విధంగా ప్రభువా, ఎవరైతే బిడ్డలు లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్ కోసం ప్రార్థన చేస్తున్నారు, సహాయం దయచేయండి. ప్రతి కోర్టు కేసు నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. దేశంలో సరిహద్దుల్లో సైనికులు ఉన్నారయ్యా, వారిని వారి కుటుంబాలను దీవించండి, రక్షణ అనుగ్రహించండి ప్రభువా. ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా సేద తీరబోతున్నాం తండ్రి. మాకు మంచి నిద్ర దయచేయండి, కంటి నిండా నిద్ర దయచేయండి. దురాత్మ శక్తుల వలన, దొంగల వలన, అపవాది క్రియల వలన నాయన ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు ఈ రాత్రి కాలంలో ఎదుర్కొనకుండా ప్రభువా, ప్రతి బిడ్డకు నాయన నిద్రలేమి పీడకల సమస్యల నుంచి విడిపించి కంటి నిండా నిద్రను దయచేయమని, మరలా ఉదయకాలాన్నే మేమందరమును మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగిన భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.